హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు డే 5 సిరీస్. డే 4 సిరీస్ చూడకపోతే ఒక్కసారి ఆ వీడియోని వాచ్ చేయండి. ఎందుకంటే ఆ వీడియోలో మనం జెస్సోని అప్లై చేసి ఎన్ని అవర్స్ మినిమం ఉంచాలి అనేది కూడా నేను వివరాలు చెప్పడం జరిగింది. డే 5 సిరీస్ లో ఏం చేస్తాము అంటే మనం ఎంచుకున్న ఆర్ట్ వర్క్ కి ఏ కలర్స్ యూస్ చేస్తే బాగుంటుంది, అది లోగో అయినా కానీ వాళ్ళ బ్రాండ్ అయినా కానీ లేదంటే వాళ్ళ ఇష్టమైన ప్రోడక్ట్ రిలేటెడ్ కానీ ఏ కలర్స్ బాగా సూట్ అవుతాయో మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇవి వచ్చేసి ఫెవిక్రయల్ అక్రిలిక్ కలర్స్ అండి. నేను వీటినే యూజ్ చేస్తున్నాను. క్యామెల్ ఒకసారి యూజ్ చేశా. క్యామెల్ అయితే నాకు అసలు నచ్చలేదండి. ఎందుకంటే చాలా థిక్‌గా ఉంది. ఆర్ట్ వర్క్ అస్సలు బాగోలేదు. నేనైతే ఆ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేశాను. ఫెవిక్రయల్ ఆర్ట్ వర్క్‌కి చాలా బాగుంది. లిప్ ఆర్ట్‌కి మెయిన్ చాలా బాగుంది. ఇవి మనకి చిన్న బాటిల్స్ కూడా దొరుకుతాయి. చూడండి. పెద్ద బాటిల్స్ కూడా దొరుకుతాయి. మన ఆర్ట్ వర్క్‌ని బట్టి చిన్నవి తీసుకోవాలా, పెద్దవి తీసుకోవాలని మనం డిసైడ్ అవుతాం. అంతేకాదు ఇవి చిన్న స్టేషనరీ షాప్‌లో దొరుకుతాయి. ఈవెన్ మనకి ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతాయి. ఈవెన్ ఏ నియర్ బై షాప్స్‌లో అయినా ఊరికే దొరికేస్తాయండి. వీటిని యూజ్ చేయండి, చాలా బాగున్నాయి. వీటిని యూజ్ చేసిన తర్వాత కంప్లీట్‌గా 4, 5 అవర్స్ అయినా డ్రై అవ్వాలండి. ఎందుకంటే కార్నర్స్‌లో చాలా వెయిట్ పడతది. నెక్స్ట్ ఏం చేస్తామంటే వార్నిష్ చేస్తాం. బిఫోర్ వీడియోస్‌లో నేను కలరింగ్ చాలా వేసే వీడియోస్‌ని కానీ, వార్నిష్ చేసే వీడియోస్‌ని కానీ, మిర్రర్ స్టిచ్ చేసే వీడియోస్‌ని కానీ చాలా అప్‌లోడ్ చేయడం జరిగింది. డే 5 సిరీస్‌తో అయితే మనం కంప్లీట్ వర్క్ కంప్లీట్ చేస్తున్నాను. ఫైనల్‌గా అవుట్‌పుట్ ఎలా వచ్చింది, ఏంటి అనేది నేను మంచిగా డెమోనైతే మీ అందరికి ప్రెజెంట్ చేస్తాను. తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. మన పేజ్‌ని ఫాలో అయినందుకు సిరీస్ 5 వరకు కంప్లీట్‌గా అందరూ చూసిన వారికి మరీ మరీ ధన్యవాదాలండి. థాంక్ యూ సో మచ్.